అండ్ ఐ థింక్ ఆ సూట్ లో ఏదో ఆ సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా, ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని, లేకపోతే అది ర్యాండమ్ గా మాకు కనిపిస్తూనే ఉంటుందా ఆ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఒకే స్ట్రెచ్ ఎపిసోడా? ఇట్ ఆ సూట్ పార్ట్ అంతా ఇట్ కమ్స్ ఇన్ వన్ ఫ్లో కదా. ఐ థింక్ ఆ ఎపిసోడ్ కొంచెం హైలైట్ గా ఉండబోతోందని ఎక్స్పెక్టేషన్స్ చాలా అనిపిస్తున్నాయి. బికాస్ అదే గెటప్ లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ట్రైలర్, దట్ లైక్ ఒక ఫియర్ తో కూడిన, ఒక డిటర్మినేషన్ తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో, దట్ టాక్స్ అ లాట్ అని అనిపిస్తుంది. ఐ థింక్ దర్ ఇస్ అ లాట్. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని? Obviously, that is where we build up the story to it. దాంట్లో there are a lot of interesting కొత్త విషయాలు and lot of surprises ఉన్నాయి ఆ ఎపిసోడ్లో. Of course, I cannot reveal it, but I am hoping and I am also in a way sure that will be a talked about episode of the film for sure. మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికీ తెలుసు. ఆయన డాక్టరా, లాయరా, పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్. డాక్టర్స్ ఆర్ గుడ్ అట్ రీసెర్చ్. సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్, ఐ థింక్ he did his research very well. And because of his academic background, I think the research around quality will reflect in the filmmaking of these kind of films ki research anta bagunte cinemalu anta baguntayi. And director ki unna backdrop e research ayinappudu it's a great combination. కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా, చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా. కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేసే రీసెర్చ్, ఆయన క్రైమ్ కదా, అసలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా? ఇప్పుడనే కదా, ఈవెన్ హిట్ 1 స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా, బీయింగ్ ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అనే టాపిక్ కానీ? లేదు, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద హిట్ 1 నుంచి నాకే ఫస్ట్ కథ చెప్పాడు, చిన్న థాట్ చెప్పాడు, థాట్ని డెవలప్ చేయమన్నాను, ఇలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు. సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని, ఎప్పుడు క్వశ్చనే రాలేదు. ఎందుకంటే ఐ సీన్ హిమ్ గ్రో విత్ దట్ ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచ్ ఆర్, అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూసాను, అండ్ దెన్ ఐవ్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు స్క్రిప్ట్. సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. మా అందరికీ తెలుసు యువర్ ఎ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు, ఎంత ఎఫర్ట్లెస్గా చేస్తారని మా అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇలాంటి రోల్స్, ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో అలవాటు పడిపోయారండి. అవునా? ఏదో చేస్తాడు, ఓకే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అవునా? ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ, అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా? ఐ నో ఫర్ షూర్ మా అమ్మకి నచ్చదు, వద్దా అంటే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని, అంతే. నో సెట్స్లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇంటికి తీసుకెళ్ళను. సెట్స్లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక 38 నైట్స్ ఫుల్ నైట్స్ చేశాను, ఈవినింగ్ టు. సో సెట్లో జరిగిన ఇంపాక్ట్, చిన్న ఆ స్ట్రెయిన్, టైర్డ్నెస్తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి. ఈ స్క్రిప్ట్లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా, స్క్రిప్ట్ మీద ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద కూడా మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు, లైక్ అ బ్రీదర్ లాగా వస్తారు. బట్ మృదుల ఇస్ నాట్ దట్. మృదుల ఇస్ సమ్వన్ who is responsible for the main drive of the film. But this is your first direct Telugu film kada? Yes, my Telugu debut. అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు. బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ KGF నుంచే బోల్డ్ అంతా లవ్ వచ్చేసే ఉంటుంది. How is kind? People have been very kind and చాలా ప్రేమం, చాలా సపోర్ట్. They've always been very nice. So yeah, they have been very kind and I think I'm very grateful. God's grace and everybody's blessings. నా డెబ్యూ, తెలుగు డెబ్యూ. సో ఎనీ విచ్ వాజ్ నాని గారు, ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్. నా కోసం రండి థియేటర్కి.
అఫ్ కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ క్వశ్చన్ గురించి, బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్, ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మిక్కీ జే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఎలా కుదిరింది అసలు ఆయన అనేది? బికాజ్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చూసీగా తీసుకుంటారు ఆ జానర్. మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి. ముందు మ్యూజిక్, ఇప్పుడు థ్రిల్లర్కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, థ్రిల్లర్ మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం. లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనగలుగుతాం. లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా. వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు, కానీ దాన్ని మించిన అవుట్పుట్, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అన్నది రావడం చాలా కష్టం. ఓకే, సో ఐ జెన్యూన్లీ ఫీల్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. మిక్కీ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్, బట్ డిడ్ మిక్కీ డూ అ థ్రిల్లర్? చేయలేదు. సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్. తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ దట్ కాల్, బికాస్ నౌ హిట్ 3 విల్ సౌండ్ very new and exciting than other thrillers, so it's very interesting.